ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మీద ఒక ఆత్మ ఉంటుంది. ఇంకొక రోజు ఈ అమ్మాయి తన అమ్మతో పడుకొని ఉంటుంది. ఇంకప్పుడే సడన్ గా నిద్ర లేస్తున్నాడు. ఒక చీర తీసుకుని తన అమ్మ మెడకి చుట్టి ఒక్కసారిగా పైకి లాగుతుంది. ఇంకా ఈ అమ్మాయి తనని చంపబోయే టైంకి అప్పుడే ఒక సాధు తన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈ అమ్మాయి తన అమ్మని వదిలేస్తుంది. ఇంకా ఆ సాధు అక్కడికి రాగానే ఈ వ్యక్తికి అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరిగిందో అని. ఇంకా ఇక్కడ ఈ అమ్మాయిని చూసి వీళ్ళమ్మ చాలా భయపడిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే సాధు ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తాడు. ఇంకా తన దగ్గర ఉన్న ఒక అంతరాన్ని తనకి చూపిస్తాడు. అది చూసిన వెంటనే ఆ అమ్మాయి స్ప్రో కోల్పోతుంది. ఇంకా దాని తర్వాత సాధు అమ్మాయిని ఒక రూమ్ లో పడుకోబెట్టమని చెప్తాడు. అండ్ అందరికి బయటికి వెళ్ళమని ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. ఇంకా ఈ సాధు అమ్మాయి వైపు చూడగానే ఆ అమ్మాయి ఒంట్లో ఇంకొక ఆత్మ కనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకే సాధు ఆ అమ్మాయిని అభిమంత్ర రూమ్ లో బంధించేస్తాడు. ఇంకా అందరికి చెప్తాడు ఆ ఆత్మ మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉంది అంటాడు. అందుకే మనం ఆ ఆత్మ శవాన్ని తీసి దాన సంస్కారం చేయాలి అంటాడు. ఇంకా అప్పుడే ఆ ఆత్మకి విముక్తి కలుగుతుంది అంటాడు. ఇంకా అందరూ కలిసి ఆ శవం ఉండే స్థలంలో తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి డోర్ ని విరగొట్టుకొని మరి బయటకు వస్తుంది. ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ ఏం జరుగుతుందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.